చూడ శివ శంకర పార్వతి రమణ నిదగే నమో నమో. కొండపైన నాకు శివలింగం కనిపిస్తుంది, అక్కడికే ఇప్పుడు వెళ్ళబోయేది. ఆ పైన ఈ కొండ మొత్తం ఇప్పుడు బైక్తో ఎక్కాలి. అబ్బా బాబా బాబా బాబా. ఒకే రోజులో 3 స్టేట్స్. ఇప్పుడు బెంగళూరు నుంచి తమిళనాడు వచ్చా, ఇప్పుడు తమిళనాడు నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యా. హలో, వెల్కమ్. ఇప్పుడు మల్లప్ప కొండ అనే ఒక హిల్ టాప్ వ్యూకి వెళ్తున్నాం. నేను ఇంకా మంజు. యాక్చువల్లీ ఇద్దరం కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాం. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ మేము నిన్నే ఒక 200 కిలోమీటర్స్ రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. నేను కూడా టైర్డ్ ఉన్నా, అందుకే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాం, సన్ రైజ్ చూడడానికి కాదు. సన్ రైజ్ ఇంకో 20 మినిట్స్లో అయిపోతుంది. మాకు ఇక్కడ నుంచి 2 అవర్స్ చూపిస్తుంది లొకేషన్. యాక్చువల్ ఆ లొకేషన్ ఉండేది తమిళనాడులో. ఇప్పుడు నాకు చాలా దగ్గర తమిళనాడు. నేనుండే ఏరియా నుంచి 20 కిలోమీటర్స్ మాత్రమే, అంటే తమిళనాడు బార్డర్. సో ఇంకొక 20 కిలోమీటర్స్ తర్వాత తమిళనాడు రీచ్ అయిపోతా. నేను ఈ రోడ్లో డే టైం కన్నా నైట్ టైమే చాలాసార్లు వచ్చా. అంటే హొసూర్ అని తమిళనాడు బార్డర్ క్రాస్ అవ్వగానే వస్తుంది విలేజ్ కాదు, టౌన్. అక్కడ మూవీస్ చూడడానికి ఎక్కువ వెళ్తూ ఉంటాం. సో నాకు ఈ రోడ్ కొంచెం అలవాటు, నేను వచ్చేస్తున్నా. వెనకాల మంజు ఇంకా రాలే, స్లో వస్తున్నాడు ఎందుకో. వ్యూ అయితే చాలా బాగుంది మార్నింగ్ ఈ రోడ్లో. ఫస్ట్ టైం వస్తున్నా మార్నింగ్ ఈ రోడ్లో. ట్రాఫిక్ కూడా ఏం లేదు. ఇంకా వింటర్ అయ్యి ఉంటే ఇది మొత్తం ఫాగ్తోనే ఉండేది. అవుట్ సైడ్ క్లౌడ్స్ చాలా బాగున్నాయి. ఇదే థియేటర్. తెలుగు సినిమాస్ కూడా ఆడతాయి ఇక్కడ. తెలుగు, తమిళ్ మలయాళం ఎక్కువ. తెలుగు పెద్ద సినిమా అయితేనే, అది కూడా 1-2 డేస్. ఇప్పుడే సన్ రైజ్ కూడా మొత్తం అయిపోయింది. ఇంకా మేము కూడా హైవే ఎక్కేసాం జస్ట్ ఇప్పుడే. ఇంకా ఇదే హైవేలో 40 కిలోమీటర్స్ వెళ్ళాలి. చాలా బాగుంది హైవే అయితే, మొత్తం ఫారెస్ట్ అటు ఇటు. ఫుల్ గ్రీనరీ, చల్లగా ఉంది. 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. 55 కిలోమీటర్స్ ఉంది. వ్యూ అదిరిపోయింది ఈడ. ఆ కొండ, బాబా వ్యూ సూపర్ ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాం.
బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాం. ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇంతవరకు అసలు సన్నీ లేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫుల్ సన్నీ. ఇంకా అక్కడికి వెళ్ళాక ట్రెక్కింగ్ కూడా చేయాలి. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినా బాగుండు, కానీ ఇక్కడ నుంచి చాలా దూరం కూడా. ఇంకా బైక్లో మాట్లాడుకుందాం. వ్యూ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది రోడ్డు. కాకపోతే కాన్స్టెంట్ హైవే ఉండట్లేదు. ఒక 5 కిలోమీటర్స్ ఇలా ఉంటుంది, తర్వాత సర్వీస్ రోడ్ వస్తుంది. ఈ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే ఇంకంతే. హైవే మధ్యలో లెఫ్ట్ తీసుకోవాలంట, రోడ్డు కూడా లేదు అక్కడ, కనీసం వాకబుల్ రోడ్డు కూడా లేదు. ఇంకా ఇదే రోడ్లో 17 కిలోమీటర్స్ అంట. ఇదేదో విలేజ్, వేపానపల్లి అంట. చాలా బాగుంది రోడ్డు చూడ్డానికి. గుంతలు మాత్రం ఎక్కువ ఉన్నాయి, కనిపించట్లే. మొత్తం విలేజ్లోకి వచ్చేసా. ఇది 2 వే కూడా కాదు, 1 వే రోడ్డు, చాలా చిన్నది. ఫక్. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, చూసుకోలేదు. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం గట్టిగా తగిలింది, స్పీడోమీటర్ కవర్ వచ్చేసింది. నేను షాక్, ఏంటిది ఇలా అయిపోయిందని. లూజ్ ఉంది. ఇక్కడ మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. కెమెరాలో అస్సలు కనిపించదు, ఎందుకంటే వైడ్ యాంగిల్లో ఉంటుంది కదా. కొండ పైన నాకు శివలింగం కనిపిస్తుంది, అక్కడికే ఇప్పుడు వెళ్ళబోయేది. ఆ పైన ఈ కొండ మొత్తం ఇప్పుడు బైక్తో ఎక్కాలి. బైక్ పై వరకు వెళ్దు, సగం వరకే రూట్ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి చిన్న ట్రెక్కింగ్ కూడా చేయాలి పై వరకు. నేను బోర్డు చూపించలేదు, మర్చిపోయా. అసలు బోర్డు ఉందని కూడా తెలియదు, కెమెరా ఆన్ చేయలేదు. తమిళనాడు ఇక్కడితో అయిపోయింది. ఒకే రోజులో 3 స్టేట్స్. ఇప్పుడు బెంగళూరు నుంచి తమిళనాడు వచ్చా, ఇప్పుడు తమిళనాడు నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యా. ఇక్కడ నుంచి చిత్తూరుకి 156 కిలోమీటర్స్ అంట, అది కూడా బోర్డు చూసా. ఇది ఆంధ్ర, బోర్డు చూడలే వెనకాల. ఆ కొండ పైకి అక్కడ గుడి ఉంది పైన, అక్కడికి వెళ్ళాలి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది ఆంధ్రాలోనే. ఇది ఏదో ఊరు పేరు కూడా మల్లేశ్వర అలా ఉంది, శివుడి పేరే ఉంది. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్. ఎలా ఉంటుందో రోడ్డు. సిమెంట్ రోడ్స్. ఓకే ఓకే, తార్ రోడ్డే.
పక్కన వ్యూ అయితే సూపర్ ఉంది. అలానే పక్కన చూస్తూ ఉంటే ఇంకా నేను అక్కడికి వెళ్ళిపోతా. ఈ స్టోన్ అంతా రెడ్ కలర్లో ఉంది. ఈ అసలు ఈరోజు మండే కదా, పైగా శివుడి దగ్గర వస్తున్నావు బా. ఫక్ అసలు ఏముంది. వచ్చేటప్పుడు ఫొటోస్ అంతా తీసుకుందాం. ఫస్ట్ అయితే పైకి వెళ్ళిపోతా. అబ్బా బాబా, నాకు తెలిసి పైకి వెళ్ళాలేమో గుడి కోసం. ఎందుకులే ఆఫ్ రోడింగ్. ఓహో ఇంకా ఉంది ఘాట్ రోడ్. ఆల్మోస్ట్ పై వరకు ఉందా. ట్రెక్కింగ్ అది ఇది అన్నారు. వచ్చేసాం. బైక్స్ ఎక్కడ పెడదాం? అటు సైడ్ పెడదాం. బాబా బాబా ఎక్కడ పెడదాం? ఇక్కడే పెట్టేద్దామా? ఇక్కడే పెట్టేద్దామా? ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే ఇంకా బాగుండేది. ఇప్పటికే ఫుల్ ఫాగ్ ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకేం ఉంటుందో, ఫుల్ ఫాగే ఉంటుంది. పైకి వెళ్దాం. అక్కడ పెద్ద లింగం ఉంది పైన. ఫస్ట్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత పైకి వెళ్దాం. पिनाकधर हर सुंदरतर पिनाकधर हर गंगाधर गजाचर्माभरधर गंगाधर गज चर्माभरधर चंद्रचूड शिवशंकर पार्वती रमणा निनगे नमो नमः चंद्रचूड शिवशंकर पार्वती रमणा निनगे नमो नमः कोरळली भस्मरुद्राक्षव ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವನು ನೀ. ఇదే ఇంకా టాప్ వ్యూ. ఇక్కడ పెద్ద శివలింగం ఉంది, కింద ఇంకో గుడి ఉంది. దర్శనం అయిపోయింది. ఇక్కడ మొత్తం 3 స్టేట్స్ ఉంటాయి. ఇటు సైడ్ కర్ణాటక, ఇది ఆంధ్ర, ఆ బ్యాక్ సైడ్ తమిళనాడు. కరెక్ట్ ఈ పాయింట్ దగ్గర 3 స్టేట్స్ కలుస్తాయి. వెనక్కిపోయినారు. ఇంకా అయిపోయింది
దర్శనం అయిపోయింది, పైకి వెళ్ళా, అక్కడ కూడా అది అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నా. బండి కూడా నేను ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, న్యూట్రల్లో ఉంది, వెళ్ళిపోతుంది. పెట్రోల్ సేవింగ్. ప్లేస్ అయితే సూపర్ ఉంది. 3 స్టేట్స్ ఇక్కడే కలుస్తాయి ఒకే దగ్గర. ఇంకా 3 లాంగ్వేజ్ పీపుల్స్ ఒకే దగ్గర ఉంటారు. ఇక్కడ అందరికీ తమిళ్, తెలుగు, కర్ణాటక, తమిళ్, తెలుగు, కన్నడ 3 వచ్చు. నాకు తమిళ్ రాదు, బట్ కన్నడ, తెలుగు. ఎక్కడైనా ఫోటో తీసుకోవాలి. నేను బైక్ స్టార్ట్ చేయలేదు, అలానే వస్తున్నా. ఎంత ఎండగా ఉంది. ఇక్కడ వ్యూ బాగుందని ఇక్కడ ఆగాను. సూపర్ ఉంది. ఇంకా ఇది ఆల్మోస్ట్ సగం హైట్కి దిగేసా. పైనుంచి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. అక్కడ నేనేం మాట్లాడలేదు, హెల్మెట్ లోపలంటే ఎవరు చూడరు నేను మాట్లాడినా. సో ఎంతైనా మాట్లాడేస్తా, కానీ బయట బ్లాగ్ చేయాలంటే నా వల్ల కాదు, నేను చేయను కూడా. ఇక్కడ ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతాం. ఘాట్ రోడ్డు, ఇలా తార్ రోడ్డు ఉంటుంది, మళ్ళీ సడన్గా సిమెంట్ రోడ్డు వస్తుంది. అదేంటో నాకు అర్థం కాదు. ఇక్కడ ఈ కర్వ్ బాగుంది. ఘాట్ రోడ్ అయిపోయింది. ఇంకా విలేజ్లోకి వచ్చేసాం. నెక్స్ట్ ఇంకా చూద్దాం, 3 ఉంటే ఇంకా ఏదైనా వ్లాగ్ చేస్తా, లేదంటే డైరెక్ట్ హైవే ఎక్కేకే. ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా వస్తున్నా, నిద్ర వచ్చేస్తుంది. వెళ్ళేటప్పుడు కొత్త ప్లేస్కి వెళ్తున్నాం, చూస్తున్నాం అనే ఎగ్జైట్మెంట్తో నిద్ర రాదు. రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ నిద్ర. అందుకే ఈ వ్లాగ్ ఆన్ చేశాను, నిద్ర వస్తుందని. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే నిద్ర రాదు. ఎక్కడైనా సైడ్ ఆగి వాటర్ తాగాలి, దాహం వేస్తుంది. ఈ సమ్మర్లో రైడ్స్ ఇదే ప్రాబ్లం, ఎక్కువ బ్రేక్స్ కావాలి, ఇంజన్స్కి కావాలి, మనకి. బాగా నిద్ర వస్తుందని వాటర్ తాగాక ఇక్కడ ఆగాము. వేడైతే చాలా వేడుంది. కరెక్ట్ మిడ్ ఆఫ్టర్నూన్ ఇది. ఎండ తలపైన చాలా వేడి ఉంది. ఇక్కడ ఒక చింతకాయ దొరికితే తిన్నాం పీక్కొని. ఇంకా 500 మీటర్స్ హైవే ఎక్కేస్తా. సర్వీస్ రోడ్లో వెళ్తున్నా. ఇక్కడ కూడా కొండలు భలే ఉన్నాయి. వచ్చే రోడ్ అంతా మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి వ్యూ పాయింట్స్ దొరుకుతూనే ఉంటాయి. కోకోనట్ వాటర్ తాగుతాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా బ్రేక్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ ఇంకా రూమ్కే. ఇదే లాస్ట్ బ్రేక్. వెళ్ళి పడుకోవాలి. నేనే రీచ్ అయిపోయా జస్ట్ ఇప్పుడే. టైము బై. అలా నెక్స్ట్ వీకెండ్. ఓకే, ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా.
బాయ్.